హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఏజీ టాలీవన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో పండుగ సందర్భంగా అందరూ హ్యాపీగా ఉన్నారు. సో నేనైతే అంత హ్యాపీగా అయితే లేనండి. పండుగ కూడా అంత హ్యాపీగా జరుపుకోలేదు. సో సో నేను ఎందుకు అంత హ్యాపీగా లేననేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. సో ఈ వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఎందుకు ఇంత డిసప్పాయింటింగ్గా ఉన్నానంటే, అసలు వీడియోలో సెల్లర్స్కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఏం లేవండి, చాలా డిసడ్వాంటేజెసే ఉన్నాయి. కస్టమర్స్కి ఉన్నంత మీషో కస్టమర్స్కి ఉన్నంత మీషో సెల్లర్స్కి అంత అడ్వాంటేజ్ అయితే ఏం లేవు. మీషో కస్టమర్స్కి ఏంటి అంత అడ్వాంటేజెస్ అని అంటే, ఒకవేళ కస్టమర్ ఏదైనా ప్రోడక్ట్ వాళ్ళకి రాకపోయినా, అంటే వాళ్ళు అనుకున్న టైంకి రాకపోయినా, వాళ్ళకి రాంగ్ ప్రోడక్ట్ డెలివర్ అయినా, లేకపోతే డ్యామేజ్ ప్రోడక్ట్ డెలివర్ అయినా, వాళ్ళకు అంటే కస్టమర్ సపోర్ట్ అనేది తెలుగు వాళ్ళు ఉంటారనమాట. తెలుగు వాళ్ళు కస్టమర్ సపోర్ట్లో తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ మీషో సెల్లర్ వాళ్ళకి మాత్రం, సెల్లర్స్కి మాత్రం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇవి 2 లాంగ్వేజెస్లోనేనండి. అంటే మీషోలో సెల్ చేయాలంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ కంపల్సరీ వచ్చి ఉండాలి. సో ఎంత ఇంగ్లీష్ వచ్చినా, ఎంత హిందీ వచ్చినా, మన నేటివ్ లాంగ్వేజ్లో మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసినంత క్లియర్గా, నీట్గా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేమని నేను అనుకుంటున్నా. ఏంది అదే నిజము. మన నేటివ్ లాంగ్వేజ్లో చేసినంత క్లియర్గా, మన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినంత క్లియర్గా వేరే లాంగ్వేజ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో అది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అసలు సెల్లర్స్కి. మీషో కస్టమర్స్కి ఎందుకంత అడ్వాంటేజ్ అని అంటే, కొరియర్ అనేది డెలివర్ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి దాన్ని చూస్తారనమాట. డ్యామేజ్ ఉందా లేదా అని ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకేంటి అంటే, డెలివర్ అవుతానే సెల్లర్స్కి ఏంటి అంటే, డెలివర్ అయిన తర్వాత 7 days తర్వాత మనకు పేమెంట్ అనేది షెడ్యూల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ 23rd మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ అయింది అనుకోండి, మనకి ఎప్పుడు పడుతుంది 30 అంటే 31st మనకు ఏమంటారు 31st మనకు పేమెంట్ అవుతుంది అనమాట. సో 31st పేమెంట్ అయిందిలే అని అనుకుంటాం కదా. సో ఒక టూ ఆర్డర్స్ నేను అట్లా ఒక 2 ఆర్డర్స్ నేను అబ్జర్వ్ చేశాను అనమాట. కొంతమంది ఏంటంటే ఒక 2-3 days వాళ్ళ దగ్గర పెట్టుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ చేస్తారనమాట. రిటర్న్ కొడతారు. రిటర్న్ కొట్టిన తర్వాత మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే కానీ ఆ రోజే కానీ కొంచెం గడిచిన తర్వాత, కొంచెం టైం గడిచిన తర్వాత ఆ రిటర్న్ క్యాన్సిల్ చేసుకుంటారు. అలా చేసుకున్న తర్వాత ఏంటి అంటే, అక్కడ నుంచి మళ్ళీ 7 days మనకు పేమెంట్ అనేది డిలే అవుతుంది అనమాట. సో ఈ ఫస్ట్ డెలివరీ అయిన 23rd డెలివరీ అయితే మనకు 31st పడాల్సిన అమౌంట్ మధ్యలో ఒక 2-3 days ఆగిన తర్వాత వీళ్ళు రిటర్న్ చేసి తర్వాత క్యాన్సిల్ చేసినందుకు గాను, ఏ రోజైతే వాళ్ళు రిటర్న్ చేసి క్యాన్సిల్ చేసి ఉంటారో, ఆ క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి మళ్ళీ 7 days మనకు డిలే అవుతుంది అనమాట. సో ఇలా కస్టమర్స్కి మాత్రం చాలా, అంటే ఆ 7 days ఇట్లా ప్రొలాంగ్ అయ్యే కొద్దీ వీళ్ళకు ప్రోడక్ట్ రిటర్న్ చేసుకోవడానికి డేస్ పెరుగుతాయి, మనకు అమౌంట్ పడడానికి డిలే అవుతుంది అనమాట. సో ఇలా అందుకని దాని గురించి కూడా నేను కస్టమర్స్కి మీషో అనేది చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఇచ్చింది. మా కస్టమర్స్కి మాత్రం చాలా అడ్వాంటేజ్ ఇచ్చింది, కానీ సెల్లర్స్కి మాత్రం ఇంత అడ్వాంటేజ్ అయితే ఇవ్వలేదు. సో మనము వన్స్ మన ప్రోడక్ట్ మన దగ్గర రాంగ్ రిటర్న్, అసలు నేను పంపించిన ప్రోడక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏదైతే అడిగారో అదే ప్రోడక్ట్ నేను పంపించాను. కానీ వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది అన్నట్టు రిటర్న్ చేశారనమాట. అదేంటి, వీళ్ళు అడిగిందే నేను పంపించా కదా, ఎందుకు వీళ్ళు రిటర్న్ చేశారు అని నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నేను మామూలుగా అయితే ఇంకా నా ప్రోడక్టే కదా అన్నట్టు ఓపెన్ చేద్దాం అనిపించింది, కానీ చూడగానే కొంచెం దారాలు అట్లా కనిపించిందంట, కొంచెం పీసులు రావడం అట్లా కనిపించింది అనమాట. సో ఎందుకో డౌట్ వచ్చింది, ఇది ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యి వచ్చిందా లేకపోతే ఏంటి అని నేను వీడియో తీసి నేను ఓపెన్ చేశాను అనమాట. సో వీడియో తీయకుండా నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తుంటే దాన్ని క్లెయిమ్ చేసుకోలేను అనమాట. సో నేను అక్కడ బతికిపోయాననే చెప్పాలి. సో ఇప్పుడు నేను అది వీడియో తీసి చూస్తే షాక్ అండి. అసలు బ్లౌజ్ పీస్ వేసుకున్నారు.
శారీ పంపించేసినారు. శారీలో బ్లౌజ్ పీస్ వాళ్ళు కట్ చేసుకొని తీసుకున్నారనమాట. సో అలా ఎందుకు చేయాలి? కస్టమర్స్ మాత్రం అసలు కస్టమర్స్ దేవుళ్ళతో సమానము, అది ఇది దేవుళ్ళతో పోలుస్తున్నాము. కానీ కస్టమర్స్ చేస్తున్న పనులన్నీ ఇలాంటివన్నమాట. అంటే ఈ కస్టమర్స్ అంతా రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. సో సెల్లర్స్ ఏంటి అంటే సెల్లర్స్ని కష్టాలు పెట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. మేమేదో తెలివిగా చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ సెల్లర్స్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు. ఇలా ఆమె ప్రోడక్ట్ రిటర్న్ చేసి పంపించారు. పంపించిన తర్వాత ఆ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ మా మీదే పడతాయి. ఆ బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్న కారణంగా నేను ఆ శారీని మళ్ళీ నేను ఆన్లైన్లో అమ్ముకోలేను, స్టాక్ చూపించుకోలేను దాన్ని. అలా అని ఆఫ్లైన్లో కూడా అమ్ముకోలేను. సో ఆ శారీ అనేది ఇంక అంతే వేస్ట్ అయిపోతుంది. బ్లౌజ్ లేకుండా శారీ ఎవరు తీసుకుంటారండి? బ్లౌజ్ ఉంటేనే శారీ తీసుకోవాలంటేనే 1000 రూపాయల శారీని 500కి ఇస్తావా, 300కి ఇస్తావా అని అడుగుతారు ఆఫ్లైన్లో. ఇప్పుడు అసలు బ్లౌజే లేని శారీని నేను 300కి ఇస్తా అన్నా కూడా ఎవరు తీసుకోబోరు. సో ఇలా నేను ఆ ప్రోడక్ట్ నేను మీషోలో 500 చేంజ్ ఏమో పెట్టానండి. ఇప్పుడు నేను ఆ అమౌంట్ అనేది నాకు ఆ 500 చేంజ్ నా మీద పడటంతో పాటు షిప్పింగ్ ఛార్జెస్ కూడా నాకు పడి మొత్తం టోటల్గా అది 700 రూపీస్ నాకు లాస్ అవుతుంది ఆ శారీ మీద. సో ఎందుకంటే నేను దాన్ని ఆన్లైన్లోనూ అమ్ముకోలేను, ఆఫ్లైన్లోనూ అమ్ముకోలేను. సో చాలా అంటే చాలా నష్టపోయాను. ఆమె పేరు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఆమె పేరు. అసలు మెన్షన్ చేయకూడదు అనుకున్నా, కానీ ఎంత కోపం వస్తుందంటే, మీకు శారీ నచ్చకపోతే రిటర్న్ కొట్టేయాలి. ఏదో షిప్పింగ్ ఛార్జెస్ వరకు పడినావు సరేలే, వచ్చిన తర్వాతనే ఏదో మళ్ళీ స్టాక్ చూపించుకొని వేరే వాళ్ళు నచ్చితే తీసుకుంటారులే అని అనుకోవచ్చు. లేదంటే ఆఫ్లైన్లో ఎవరో ఒకరు వచ్చినా అమ్మేసుకోవచ్చులే అని అనుకోవచ్చు. అసలు అటు ఆన్లైన్లోనూ అమ్ముకోలేను, ఇలా ఆఫ్లైన్లోనూ అమ్ముకోలేనట్టుగా చేసేసింది. నాకు 700 రూపీస్ ఆ శారీ మీద. ఇప్పుడు నాకు లాస్ వచ్చింది. ఎవరండి తీరుస్తారు ఆ లాస్ని? ఇలానే రిపీట్ అవుతూ ఉంటే కొత్తగా వచ్చే వాళ్ళకు ఎలా ఉంటుందండి అసలు? మళ్ళీ ఆన్లైన్లో అమ్మాలంటే భయపడేలాగా ఉంది అసలు ఇది. నాకే ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత నాకే అనిపించింది, ఇదేంట్రా బాబు, అసలు ఎంత ధైర్యంగా ముందుకు అడిగేద్దామన్నా ఇలాంటివి ఎదురొచ్చినప్పుడు ఒక్కసారన్నా కూడా అక్కడ ఆగి, ఎందుకు నేను ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇంత జరుగుతున్నా కూడా ముందుకు ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. సో కస్టమర్స్కి నేను చెప్తున్నా, ప్రత్యేకంగా నాకు ఈ ప్రోడక్ట్ రిటర్న్ చేస్తున్న కస్టమర్కే చెప్తున్నా. సో మీరు ఇలాంటివి చేయడం మీకు ఆనందంగా అనిపించవచ్చు, కానీ సెల్లర్స్ మాకెంత ప్రాబ్లం అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మీరేమో మీకు బ్లౌజ్ పీస్ వేరే శారీలోకి సెట్ అవుతుందని మీరు బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నారు, కానీ ఆ శారీ తర్వాత సెల్లర్లు వాళ్ళు ఏం చేసుకుంటారనేది తెలియదా మీకు? ఇదే నా ప్లేస్లోనే మీరుంటే మీరేం చేస్తారు చెప్పండి? సో ఏదో ఆన్లైన్లో కదా, వాళ్ళ మొహాలు మనం చూడం కదా, మనం ఏం చేసినా కూడా సరిపోతుంది అనుకోవద్దండి. కంపల్సరీ నాలాంటి వాళ్ళు చాలామంది మిమ్మల్ని తిట్టుకుంటారు, కంపల్సరీ తిట్టుకుంటారు. ఇప్పుడు నేనైతే చాలా తిట్టుకుంటున్నా, మళ్ళీ చెప్పేస్తున్నా కదా. నేను 700 రూపీస్ అండి అసలు 500 రూపీస్ శారీకి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా 200 రూపీస్ పే చేయాలి. షిప్పింగ్ ఛార్జెస్ పే చేసి నేను నా ప్రోడక్ట్ తీసుకోవాలి. అందులోనే దాన్ని మళ్ళీ నేనేమన్నా రీసేల్ చేసుకోగలనా? రీసేల్ చేసుకోవడానికి కూడా లేదు దాన్ని. కాబట్టి నేను కంపల్సరీ తిట్టుకుంటా నేను, సో ఇలా చేసింది కూడా అని. కాబట్టి ఇంకొకసారి అది రిపీట్ చేయకండి. ఎక్కడ తీసుకున్నా, నా దగ్గరనే కాదు, ఎక్కడ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది మీకు వద్దనుకుంటే అవతల వాళ్ళకి మీరు ఎలా తీసుకున్నారో అలా రిటర్న్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని దానిలో కొంచెం ఏమంటారు డ్యామేజ్ చేసి ఇవ్వడము, అదేంటి దీన్నంతా ఏమంటారు తెలిసిన? రాక్షసానందం అని అంటారు. అందుకని నేను నా వరకు మాత్రం మీరు మాత్రం ఏమంటారు రాక్షసత్వం కలిగిన కస్టమర్ మీరు. అసలు కస్టమర్స్ దేవుళ్ళతో సమానం అంటారు, కానీ ఇప్పుడున్న కస్టమర్స్ మాత్రం రాక్షసులు అండి. అసలు పక్కన వాళ్ళని సెల్లర్స్ని ఇబ్బంది పెట్టి కస్టమర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అంటే చాలా కోపంగా ఉందండి అసలు. నేనైతే అసలు పండుగ కూడా అంత హ్యాపీగా జరుపుకోలేదు. నేను అసలు ఇవాళ గుడికి కూడా వెళ్ళలేదు. నేను అంత డిసప్పాయింటింగ్గా ఉన్నా. ఎందుకు ఇప్పుడు ఆ సారీ నేను ఏం చేసుకోవాలి?
పోనీ నేను వేర్ చేయాలన్నా కూడా నాకు మళ్ళీ నేను దానికి సపరేట్గా జాకెట్ పీస్, బ్లౌజ్ పీస్ సపరేట్గా తీసుకోవాల్సి, మళ్ళీ బ్లౌజ్ పీస్ రేటు నా మీద పడుతుంది. అసలు ఇంత ఇబ్బంది పడతారండి అసలు సెల్లర్స్. కొంచెమైనా ఆలోచన చేయాలి. అసలు ఇంకొకసారి నాలాగా వేరే సెల్లర్ కూడా ఇంత ఇబ్బంది పడకూడదని నేను చెప్పడం అనమాట. సో కస్టమర్స్ మీషో కస్టమర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ తెలుసుకోండి. కొంచెం మీరైనా ఇప్పుడు ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా లాస్ట్లో అలా చేస్తుంటే ఫ్యూచర్లో అలా చేయకూడదా, ఇంత ఇబ్బంది పడతారా సెల్లర్స్ అని కొంచెం ఆలోచన చేసుకొని ఫ్యూచర్లో అలా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా సెల్లింగ్ చేయాలి అని అంటే చాలా ధైర్యం అయితే ఉండాలండి. రిస్క్ అయితే కంపల్సరీ రిస్క్ చేయాల్సిందే. కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఏదో మనం ప్రోడక్ట్స్ అప్లోడ్ చేయగానే మనకి ఆర్డర్స్ వచ్చేస్తాయి, ఇంకా అమౌంట్ అర్న్ చేసేసుకుంటాం అని మాత్రం రావద్దండి. అసలు కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అన్నీ రిస్క్ తీసుకోగలను, ఏది వచ్చినా రిస్క్ తీసుకోగలను. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి. సెల్లర్స్కి మాత్రం ఇది చాలా డిసడ్వాంటేజ్ అని అండి అసలు ఇది. సో మీషోలో సెల్లర్స్కి మాత్రం ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కస్టమర్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అలా అయితేనే సెల్లింగ్ చేసుకున్న వాళ్ళకు కూడా కొంచెం సపోర్టివ్గా మీషో ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే మాత్రం మీషో కస్టమర్స్కి మాత్రమే సపోర్టివ్గా ఉంది, సెల్లర్స్కి అయితే సపోర్టివ్గా లేదు. అయితే మన ప్రాబ్లమ్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలి, లేదంటే హిందీలో చెప్పుకోవాలి. మనకి హిందీ రాదు ఇంగ్లీష్ రాదని అంటే ఇంకా నోరు మూసుకొని కస్టమర్స్ ఎట్లా రిటర్న్ చేసినా కూడా తీసుకోవాలి. అది దాని మీద మనకి ఎంత లాస్ వస్తే అంత మనం భరించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచన చేసుకొని ఇందులోకి రండి. సో ఇంతేనండి వీడియో, నేను చెప్పాలనుకున్నది ఇదే. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను డిస్ప్లే చేసిన పేరు వాళ్ళు మీకు తెలిసే ఉంటే సో ఈ వీడియోని మాత్రం తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. నా బాధ అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మీ దాకా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.